అందరికీ నమస్కారం. భారతదేశం వేదభూమి, జ్ఞానభూమి, కర్మభూమి, భక్తి భూమి. ఈ భూమిపై పుట్టడమే ఒక అదృష్టం. ఇక్కడ ఈ నేలపై ఆవిష్కృతమైన శ్రీకృష్ణ పరమాత్మ ఉద్బోధించిన భగవద్గీతా సారాన్ని తెలుసుకునే అదృష్టం కూడా మనం చాలా పుణ్యం చేసుకునే పొందామని చెప్పాలి. ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమంలో జగద్గురు శ్రీ వివేకానంద గురువు గారితో మాట్లాడబోతున్నాం. గీతాసారాన్ని అంచెలంచెలుగా ఆవిష్కరించే ప్రయత్నం, అర్థం చేసుకునే ప్రయత్నం. గురుగారు సాదర నమస్కారాలు. భగవద్గీతకి నమస్కారాలు. ద్విదశాబ్ద కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో తత్వజ్ఞానామృతాన్ని, మరీ ముఖ్యంగా అద్వితీయమైన అద్వైత శాస్త్రాన్ని ఉపదేశించి అనేక మందిలో అంతర్ముఖీలమైన దృక్పథాన్ని ప్రేరేపించి అంతర్ముఖులను చేసి వారి చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలికి వారిలో పేరుకుపోయిన చాదస్తాలని, అజ్ఞానాన్ని క్షాళన చేయడంలో కృతార్థులైన గురువరేణ్యులు శ్రీ వివేకానంద గారు. అంతేకాకుండా అనేక ఉపనిషత్తుల్లోని అంతర్జ్ఞానాన్ని వెలికితీసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు వివేకానంద గారు. భగవద్గీతలో మానవ మస్తిష్కానికి అంతుచిక్కని చిక్కుముళ్ళని విప్పి ఎన్నో అపార్థాలను తొలగించి ముఖ్యమైన గీతాశాస్త్రాన్ని ప్రపంచానికి ఉపదేశించి మేలిమైన ఆలోచన సంవిధానాన్ని ఆవిష్కరించారు గురువుగారు. అద్వైతం, ధర్మయుద్ధం, భగవద్గీత, ప్రేమ మాధుర్యం, ధర్మం, చైతన్యం లాంటి ఎన్నెన్నో గ్రంథాలని గ్రంథస్థం చేసి అనేక మంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి కారకులయ్యారు. వారితో ప్రత్యేక సంభాషణ భగవద్గీత వివేకామృతం. గురుగారు, ఒక వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. నేను అమృతతత్వాన్ని, లేకపోతే నేను ఇమ్మార్టల్, నేను శాశ్వతంగా ఉంటాను, నేను అద్వైతిని అని గ్రహించే ఆ స్థితి మనకి పెద్దలు చెప్పింది ఎన్లైటనింగ్ మూమెంట్ అంటారు. బికాస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మహానుభావులందరూ అడిగింది హూ am I. ఆ హూ am I క్వశ్చన్కి ఆన్సర్ అది ఒక బల్బు వెలిగినట్టు ఒక క్వాంటమ్ లీప్గా మనలో వస్తుందా, లేక అది చెప్పుకుని మస్తిష్కంతో వస్తుందా, లేక ఫలానా పద్ధతిలోనే వస్తుందని చెప్పలేము. ఆ స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, అది బయటికి చెప్పలేదంటారా గురుగారు? ఓకే, మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు, అంటే జగ్గి వాసుదేవ్ గారు అంటే మొత్తం భారతదేశం అంతా గర్వించదగిన ఒక ఎన్లైటెండ్ బీయింగ్. ఒక ఎన్లైటెండ్ బీయింగ్ కాకపోయినా ఎన్లైటెండ్ బీయింగ్ అన్న మనం ఎవరం అంటానికి కానీ ఆయన మొత్తం వరల్డ్ అంతా ఫేమస్ అయిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మికవాదిగా గుర్తింపబడుతున్నారు. ఆయనకి నమస్కరించుకుంటూ, ఆయనైతే తప్పు పట్టట్లేదు కానీ నేనేమి, కానీ ఆయన మాత్రం ఒక స్టేట్మెంట్ విరివిగా ఇచ్చారు, దాంతో అయితే నేను ఏకీభవించట్లేదు. ఆయన నేను ఎవరు అని ప్రశ్నించుకోవటమే ఏదో హాస్యాస్పదమైనట్టు అలా అది రిడిక్యూల్ చేసి అతన్ని అడిగినోడిని, ఫారెన్లో ఒక ఫారినర్ అడిగాడు ఆయన్ని, నేను ఎవరు అని అంటారు కదా, అదేంటో చెప్పరా అని చాలా ఆర్ద్రతగా అడిగితే చాలాసేపు నవ్వారు ఆయన. చాలా నవ్వి అతను కంగారు పడిపోయాడు, నేను అడగకూడదు ఏమన్నా అడిగానేమో అని. నేను ఎవరా, పిచ్చాసుపత్రిలో చేరుస్తారు అట్లా ఏవో మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లో. కానీ చాలా బాధపడ్డా. యాజ్ యూ రైట్లీ సెడ్, హూ యామ్ ఐ ఈజ్ అన్ ఇన్విటేషన్ ఫర్ ఇంట్రాస్పెక్షన్, ఇట్స్ అన్ ఇన్విటేషన్ ఫర్ ఇన్వొకేషన్. తొలి శ్లోకం నేను ఎవరనేది. మీరు అడిగిన ప్రశ్నకి అని నేను జగ్గి వాసుదేవ్ గారిని అయితే విమర్శించట్లా, కాకపోతే ఆయన ఆ పర్టికులర్ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లే. వారికి నమస్కరించుకుంటూ వారి అభిప్రాయంతో నేను ఏకీభవించట్లే. ఏమని అసలు నేను ఎవరైనా అడగకూడదని అది రిడిక్యూల్ చేస్తూ రమణ మహర్షి ఎక్కడికి కూడా వచ్చేసాడా అని అంటాం. అయితే నేను ఏకీభవించట్లా. నా ఉద్దేశంలో నేను ఎవరు అన్నదే తొలి శ్లోకం. సో మీరు అడిగిన ప్రశ్న అది ఎట్లా హ్యాపెన్ అవుతుంది, ఆ ఇన్వొకేషన్ అంతర్ముఖీనమైన దృక్పథం ఎలా స్టార్ట్ అవుతుందని మీరు చెప్పారు. ఎలా అర్థమవుతుందండి? మనం అంతర్ముఖీనమైన ఆ ఇన్వొకేషన్ వీ కెన్ స్టార్ట్ ఇట్ బై అ కాన్షియస్ ప్రాసెస్. కానీ ఆ అర్థం అవడం, గ్రహించడం అనేది ఇస్ ఇట్ అ క్వాంటమ్ లీప్ విత్ ఇన్ ద ఇన్నర్ బీయింగ్? నా మటుకు ఏం జరిగిందంటే తల్లి, ఒక అంతర్వాణి అనేది నాలో అయితే స్టార్ట్ అయింది.
నేను బిజినెస్ చేశాను, సక్సెస్ అయ్యా, ఫెయిల్యూర్ అయ్యా, సక్సెస్ అయ్యా. నా లోపల నుంచి ఒక వాణి వినిపించింది, కొన్నాళ్ళు గెలుస్తున్నాం, కొన్నాళ్ళు ఓడిపోతున్నాం, ఇంతేనా, ఇంక జీవితానికి ఇంకేమైనా విశిష్టత ఉందా? ఒక అంతర్వాణి. నేను తుళ్ళుపడ్డా వాయిస్ అని, ఏంటిది అనుకుని నేను తుళ్ళుపడ్డా. అది రిపీటెడ్గా వచ్చింది. అది కానీ అప్పుడు అది దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ అయితే నాకు లేదు. మీరు అనుకున్నట్లు నాకైతే జరిగింది అంతర్వాణితో ఆహ్వానం వచ్చింది. ఇదొక కాన్సెప్ట్ ఒకటి ఉంది, మనం ఎవరో తెలుసుకోవాలని ఒక ఇదైతే ఇనిషియేషన్ అయితే నాకు లోపల నుంచి వచ్చిందమ్మా. మీరు అన్నట్లుగా అది ఎట్లా అర్థం అవుతుంది, మనకు అర్థమైందని ఎలా అర్థం అవుతుంది అనేది కదా మీరు. మనకు అర్థమైందని ఎలా అర్థం అవుతుంది అంటేనమ్మా, అనేక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అది సమాధానం దొరికిన స్థితి మొదలవుతుందమ్మా. ప్లస్ మన పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది, మన ప్రిజం మారిపోతుంది. ఎవరిని చూసినా ఒక పరిపూర్ణమైన దైవంగా చూసినట్లుగా అనిపిస్తుంది. దుర్మార్గుణ్ణి మనకు కొన్ని క్షణాల్లో వీడు మనని హత్య చేయబోతున్నాడని తెలిసిపోయినా, అతనంటే పాత్రపరంగా వ్యతిరేకం ఉన్నా అతనంటే ఒక గౌరవం ఉంటుంది, ఒక ఇష్టం ఉంటుంది. తత్వమసి అనేది డెవలప్ అయింది కదా. స్వామి వివేకానంద అంటే నాకు అందుకే అంత ఇష్టం. శ్రీకృష్ణుడు వేలుతో కొండనెత్తటం అంటే పదార్థ పరిమాణానికి పరాకాష్ఠగా నిలిచిన పర్వతాన్ని సైతం తన సంకల్ప శక్తితో పెకలించిన గీతాచార్యులైన శ్రీకృష్ణుడికి నమస్కరించుకుంటూ, కానీ స్వామి వివేకానంద ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రోజులు గడుస్తున్న కొద్దీ అత్యంత దుర్మార్గం కలిగిన స్త్రీలోను పురుషుల్లోనూ నాకు పరిపూర్ణమైన దైవమే కనిపిస్తారంట. ఎగ్జాక్ట్గా తత్వమసి, తత్వం అసి. నేనెంత అద్భుతమైన దైవాన్నో అతడు అంతే అద్భుతమైన దైవం అనేది అర్థమవుతుంది. సో ఎలా అనుభూతి చెందుతాం, ఎలా అనుభవిస్తామంటే నాకు తెలిసి అన్ని ప్రశ్నలకి సమాధానం వస్తుంది. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుందంటే, అంతకుముందు మన ఒక సంఘటన జరిగినప్పుడు లోపలికి ఆపాదించుకునే తీరు, జ్ఞానం తెలియకముందు, సత్యం తెలియకముందు నా జీవితంలో జరగకూడని సంఘటన జరిగితే, కింది జన్మలో నేను ఎవరిని హత్య చేశానో, కింది జన్మలో ఏదో చేయకూడని చేయటం వల్ల నాకు శిక్ష పడింది, తినకూడని తిన్నాను, చూడకూడని చూసే ఉంటుంది. అలా ఉండదు. ఇప్పుడు మన జీవితంలో ఫేస్ చేస్తున్న ప్రతి హార్డ్షిప్ మన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా, సందర్భంగానే భావిస్తాం. ఇదివరకు ఒక కష్టం రాగానే, ఇప్పుడు నాకు కష్టాలు ఏం లేవని, నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎదురీతలు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి, హార్డ్షిప్స్ ఉన్నాయి, ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఒకప్పుడు నాకు ప్రతికూలంగా ఒక సంఘటన జరిగితే, నేను గత జన్మలో చూడకూడని చూశానేమో, తినకూడని తిన్నానేమో, మాట్లాడకూడని మాట్లాడానేమో, అందుకే భగవంతుడు శిక్ష విధిస్తున్నాడేమో అని అనుకునేవాడు. ఇప్పుడు అలా అనుకోను. నా దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి ఒక మంచి సందర్భం వచ్చింది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్, ఎక్స్ప్రెస్, ఎక్స్పీరియన్స్ మై ఇన్హరెంట్ కాన్షియస్నెస్. అలాగే అత్యంత దుర్మార్గుని చూసిన పాత్రపరంగా వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ఆ వ్యతిరేకత ఎలా ఉంటుందంటే తల్లి, లాయర్కి ఉన్న వ్యతిరేకం. మీరు ఎప్పుడైనా కోర్టుకి వెళ్తే, వెళ్ళొద్దు కానీ చాలా దారుణం, కోర్టుకి ఎప్పుడైనా వెళ్తే ఒక లాయర్ గారు కొట్టేసుకుంటారేమో అని జడ్జి పైనుంచి ఆపుతూ ఉంటాడు. ఆపండి శాస్త్రి గారు కొంచెం ఆగండి, శర్మ గారు మీరు ఆగండి అని చెప్తుంటారు. వీళ్ళిద్దరు కొట్టేసుకుంటారేమో అని డౌట్ వస్తుంది మనకి. కరెక్ట్గా 5ంటికి బెల్ మోగంగానే, ఏమైనా మీ అమ్మాయికి ఏమైనా సంబంధాలు వచ్చినాయి, కారు తీసుకెళ్ళని ఒకళ్ళు క్లోజ్గా ఉంటారు. అలా మనకి పాత్రపరంగా శత్రుత్వం, వ్యతిరేకం ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకంగా ఉన్న వారిలో ఉన్న దైవాన్ని దర్శించి శిరస్సు వంచి నమస్కరించాలనిపిస్తుందమ్మా. కష్టాలు అలాగే ఉన్నా, కష్టం నా ఆధ్యాత్మిక భావతని అభివ్యక్తీకరించడానికి తగిన సందర్భం వస్తుందమ్మా. తర్వాత అనుభూతులు అనే దానికన్నా ట్రాన్స్ఫర్మేషన్, రిఫార్మేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది మనలో. మనకే తెలిసిపోతుంది అది. మీరు ఎన్లైటన్మెంట్ అని కూడా అన్నారు, ప్రస్తావించారు. ఎన్లైటన్మెంట్ అంటే సర్వజ్ఞుడు, ప్రాజ్ఞుడు, తానెవరో తాను. ఎన్లైటన్మెంట్ అంటే నా ఉద్దేశంలో, ఎన్లైటెండ్ బీయింగ్ అంటే నా ఉద్దేశంలో ఎవ్రీబడి ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్ ఇస్ గాడ్. బట్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ గాడ్స్ హూ హ్యావ్ రియలైజ్డ్ దేర్ డివినిటీ. దట్ రియలైజ్డ్ గాడ్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్లైటెండ్ బీయింగ్. ఈ భూతంలో ప్రతి మానవుడు దేవుడే, కానీ చాలా చాలా తక్కువ మంది మాత్రమే తాము దైవాలని గుర్తెరుగుతారు. తానెవరో తాను గుర్తెరిగిన వాడు దైవం. సో ఎ రియలైజ్డ్ గాడ్ ఈస్ మాస్టర్ ఆర్ ఎన్లైటెండ్ బీయింగ్. వాట్ ఎగ్జాక్ట్లీ is a master? What exactly is an enlightened being? The answer is everybody on this earth planet are gods. But out of them, only few have realized their divinity, that they are gods. A realized God is called as a master, as an enlightened being. So, our enlightenment కొలమానం ఏంటంటే ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది. మన దృక్కోణంలో అద్భుతమైన మార్పు వస్తుంది. తర్వాత ఇప్పటికే దైవాలను తెలుసుకున్న విష్ణుమూర్తి
ఇప్పటికే తాను దైవం అని గుర్తెరిగిన శ్రీకృష్ణుడు, ఇప్పటికే తాను దైవం అని గుర్తెరిగిన శ్రీరామచంద్రుడు, వీరందరి పట్ల మన కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ ఇష్టం. ఎలా అంటే వాళ్ళు ఎప్పుడో తెలుసుకున్న వాళ్ళు ఊరుకోకుండా మనకి తెలియజెప్పడానికి ఇంత పేషెన్స్తో ఇంత ఓర్పుతో వ్యవహరించారా అని వాళ్ళ పట్ల ఎనలేని గౌరవం, ఎనలేని ఇష్టం, మనసులోంచి ప్రేమ వచ్చేస్తాయి తల్లి. ఇవన్నీ అయితే నేను అనుభవించినవి అనుభూతి. గురుగారు మీకు సాదర నమస్కారాలు. మీ అత్యంత వ్యక్తిగత ఈ అనుభూతిని మా అందరితో పంచుకున్నందుకు. గురుగారు, ఒక అన్నమయ్య వారి కీర్తన గుర్తొస్తుంది, సంకీర్తన. ప్లీజ్. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు, ఘనునికి నీ తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. చాలా బ్యూటిఫుల్ అమ్మ. ఒక్క చిన్న పంక్తిలో ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో చూడండి. సో నేను తెలిస్తే ఇదంతా స్వప్నము, ఇదంతా జస్ట్ ఆట అని అర్థమైపోతుంది. తెలియకపోతే బంధం ఏర్పడుతుంది. అలాగే మోక్షం అన్న పదప్రయోగం చేశారు. ఇందాక మీరు అన్నారు మోక్షం అంటే వివరణ చెప్పమని. మోక్షం అంటే చాలా మంది చాలా రకాలుగా అభివర్ణించారు, కానీ మోక్షము అంటే మోహము క్షయమైపోవటం. అవును. మోహం అంటే అర్థం క్రేజీనెస్ కాదు. మోహం అంటే నిజమైన దాన్ని ఇట్స్ ఎ స్పిరిచువల్ కన్ఫ్యూజన్. మోహాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఇట్స్ ఎ కన్ఫ్యూజన్, బట్ ఇట్స్ స్పిరిచువల్ కన్ఫ్యూజన్. అంటే నిజమైన దాన్ని నిజం కాదని, నిజం కానటువంటి దాన్ని నిజమైందని అనుకోవటం మోహం. ఉదాహరణకి సత్తుని అసత్తుగా, అసత్తుని సత్తుగా మనం అపోహపడటం మోహం. ఉదాహరణకి దేహం ఇంద్రియాలతో అనుభవించగలం, ఇంద్రియాలతో అనుభవిస్తున్నాం కాబట్టి దేహం ఉందని. ఆత్మ చైతన్యం ఇంద్రియాలతో అనుభవించలేకపోతున్నాం కాబట్టి ఆత్మ లేదని అనుకోవటం మోహం. ఆత్మ లేకపోతే దేహం తనంతట తానుగా ఉండలేదు కదా. అవును. అది అర్థం చేసుకోవడం మోక్షం. గొప్పగా ఉంది గురుగారు. ఇక్కడ ఒక ప్రశ్నతోటి ఈ శీర్షిక నుంచి వచ్చే తర్వాత శీర్షికకి వెళ్తాం గురుగారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో భగవద్గీత ఉపదేశం తర్వాత అర్జునుడి స్థితి ఏమిటి? అతను యుద్ధం చేస్తున్నప్పుడు అంతా నేనే అని గ్రహించుకుంటూ, కానీ అయినా యుద్ధం చేయవలసిన ఆ సమయంలో అర్జునుడి స్థితి ఏమిటి అని మనం ఎలా గ్రహించగలుగుతాం? సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా. బ్యూటిఫుల్గా అడిగారు మీరు. నన్ను కూడా ఒక సభ పబ్లిక్ మీటింగ్ చెప్తున్నప్పుడు ఒక ఆయన అడిగారు, అయ్యా గీతా శాస్త్రం అంత విలువైందని చెప్తున్నారు కదా, అది ఎవరిని ఉద్దేశించి చెప్పారు? అర్జునుని ఉద్దేశించి చెప్పారు. అసలు ఆయనలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఆయనలో ఏం రిఫార్మేషన్ జరిగింది? నిజంగా ఆయనకు అర్థమైతే అభిమన్యుడు చచ్చిపోతే ఏడవటం ఏంటి? అసలు ఆయనలోనే ఏం మార్పు రాలా కదా. మార్పు వస్తే ఆయన అభిమన్యుడు చనిపోతే ఏడవలసిన అవసరం లేదు. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? సరిగ్గా అదే ప్రశ్న మీరు అడుగుతున్నారు. ఒకటమ్మా, అర్జునుడు గీతా శాస్త్రం అంతా నేరుగా గీతాచార్యుల ముఖారం విందం నుండి శ్రవణ భక్తితో శ్రవణం చేసిన వాడిగానే మనం అనుకుంటాం. మొత్తం గీతా శాస్త్రం అంతా విన్న తర్వాత కూడా అర్జునుడు అనే పాత్రలో ఏ మార్పు రాకపోవచ్చు కూడా, అర్జునుడు అనే క్యారెక్టర్లో ఏ మార్పు రాకపోవచ్చు కూడా, అతడికి ఏం అర్థం కాకపోవచ్చు కూడా, అతడు ఇదివరకు ఎలా వ్యవహరిస్తున్నాడో ఇప్పుడు కూడా అదే వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉండవచ్చు కూడా. కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాం మనం, అర్జునుడి యొక్క పాత్రకి సంబంధించిన అవలక్షణాలు కానీ, పాత్రకి సంబంధించిన లక్షణాలు కానీ, అర్జునుడు అనే ఆత్మ చైతన్యం వేరు, అర్జునుడు అనే పాత్ర వేరు. అవును కదా. పాత్రకు సంబంధించిన మలినాలు ఏవి ఆత్మ చైతన్యానికి అంటబోవు. అర్జునుడు అనే దేహంలోంచి ఆత్మ చైతన్యం నిష్క్రమించినప్పుడు అర్జునుడికి సంబంధించిన ఏ మలినాలు ఆ జీవాత్మ చైతన్యం యొక్క ఆలోచన సంవిధానాన్ని మలినభూయిష్టం చేయవు అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్, ద కాన్షియస్నెస్ ఇస్ డిఫరెంట్. సో వివేక్ ఉన్నాడు, వివేక్ ఒక మనిషి. సో వివేక్ మారితే ఏంటి, మారకపోతే ఏంటి? వివేక్ అనే మనిషిలో మార్పు తేవటం కాదు. ఇందాక మీరు రక్షించడం అన్నారే, వివేక్ జీవితంలో అనేక సంఘటనలు జరగచ్చు, అనుకూలంగా జరగచ్చు, ప్రతికూలంగా జరగచ్చు. వివేక్ దేహం వలన కొన్ని జరగచ్చు. సో ఆత్మ చైతన్యం వివేక్ అనే దేహ ప్రాంగణం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు వివేక్కి సంబంధించిన మలినాలు ఏవి ఆలోచన సంవిధానాన్ని కంటామినేట్ చేయకుండా ఉండటమే రక్షించడం.
ఖచ్చితంగా గీతాశాస్త్రం అర్జునుడికి ఉపదేశించినప్పుడు అర్జునుడి యొక్క పాత్రలో భౌతికంగా ఏ మార్పు రాలేదేమో అని మనకు అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా అతడి ఆత్మ చైతన్యం అర్జునుడికి సంబంధించిన మలినాలు ఏమీ అంటించుకోకుండా అవక్రమముగా సులిన్మరంగానే అవక్ర పరాక్రమంగానే ఇంపెకబుల్ బీయింగ్ గానే నిష్క్రమించిందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఖచ్చితంగా అమ్మా క్యారెక్టర్లో మార్పే ఉందమ్మా. బెదిరిస్తే అందరం మంచోళ్ళమే, కరోనా వస్తుంది అనుకుంటే అందరం కట్టుకున్నాం. భయపడి మంచోళ్ళు అవటం గొప్పే ఉందమ్మా. భయపడి ఇప్పుడు సుమతి శతకం చెప్పేస్తావు, నువ్వు తినకూడదు తిన్నావు, చూడకూడదు చూసావు, నువ్వు వచ్చే జన్మలో కుక్క వైపడతావు, పంది వైపడతావు అన్నప్పుడు అందరం మంచోళ్ళుగానే ఉంటాం. అది కాదు, అది ఖచ్చితంగా ఉంటాం. అది కాదు కదా, అసలు ఆత్మ చైతన్యం పాత్రకు సంబంధించిన మలినాలతో మలిన భూయిష్టం అవ్వకుండా ఇక్కడి నుంచి నిష్క్రమించడం. ఖచ్చితంగా గీతాశాస్త్రం శ్రవణ భక్తితో శ్రవణం చేస్తే అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే అర్జునుడి ఆత్మ చైతన్యం కూడా అర్జునుడికి సంబంధించిన మలినాలతో లోపభూయిష్టం అవ్వకుండానే నిష్క్రమించి ఉంటారు. ఎవ్వరికైనా అదే స్థితి వస్తుంది. మనం ఎవ్వరూ అనుకోగలం నేనేం మారలేదు, అంత విన్నావు, నువ్వేం మారలేదు, ఇదివరకు ఎలా ఉన్నావే అలాగే ఉన్నావు అని అనొచ్చు. పాత్ర మారకపోవచ్చు, కానీ పాత్ర మారటం వేరు, పాత్రలో ఉన్న ఆత్మ చైతన్యం వేరు, పాత్ర వేరుని గుర్తెరగగలగటం. అది నేను దర్శించిన దర్శనం. చాలా గొప్పగా ఉంది గురుగారు. ఇది చాలా అతి సూక్ష్మంగా, అంటే మనం ఎక్కడ ఏ పాయింట్ని సూక్ష్మమైన విషయాన్ని మిస్ అవుతున్నామో అవి మీరు విడమరిచి చెప్తున్న విధానం నిజంగా చాలా ఎంతో ఒక కొత్త జీవితానికి ఒక కొత్త కోణంలోకి అడుగు పెడుతున్నామని, ఒక కొత్త సెకండ్లోకి అడుగు పెడుతున్నామని అనిపిస్తుంది. మీరు నమస్కారం గురుగారు.